నమస్కారం. ప్రజా వాయిస్ న్యూస్ కు స్వాగతం. 150 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఆదోని మున్సిపాలిటీలో పిల్లల ఆట స్థలాలు అడ్రస్ లేకుండా పోయాయన్న ఆవేదన గడిచిన కొద్ది రోజులుగా వ్యక్తమైంది. కనీసం పిల్లలు ఆడుకోవడానికి కూడా వీలు లేని దయనీయ స్థితిలో ఉన్న టీజీఎల్ కాలనీ పార్కు గురించి ప్రజా వాయిస్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసిన విషయం తెలిసిందే. అయితే మా కథనానికి ఎట్టకేలకు అధికారులు స్పందించారు. అవును, వార్త ప్రసారమైన వెంటనే రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు పార్కును పునరుద్ధరించే దిశగా చర్యలు చేపట్టారు. తుప్పుపట్టి విరిగిపోయి ప్రమాదకరంగా మారిన ఆట వస్తువులను బాగు చేయించి పిల్లలు సురక్షితంగా ఆడుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ చర్యపై టీజీఎల్ కాలనీ వాసులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గళాన్ని వినిపించిన ప్రజా వాయిస్ మీడియాకు వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పార్కులో పనులు మొదలుపెట్టిన అధికారులు ఇదే జోరును కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు. కాలక్రమేణా రంగు వెలిసిపోయిన ఆట వస్తువులకు పెయింటింగ్ వేయించడం, పార్కు ప్రాంగణాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచడం వంటి పనులు కూడా చేపడితే పార్కుకు పూర్వ వైభవం వస్తుందని వారు ఆశిస్తున్నారు. ప్రజా ప్రయోజనం కోసం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం. ఇదే తరహాలో పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న పార్కులపై కూడా మున్సిపల్ అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.